యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా అధికారికంగా అఫీషియల్గా రికగ్నైజ్ చేసిన దేశం రష్యా. మనకు తెలుసు 2021లో ఆఫ్ఘనిస్తాన్లో కంప్లీట్గా తాలిబాన్ టేక్ ఓవర్ చేసేస్తుంది. అమెరికా ఎప్పుడైతే కంప్లీట్గా ట్రూప్స్ విత్డ్రాల్ చేసేస్తుందో తాలిబాన్ ఇమీడియట్గా అంటే లాస్ట్ ట్రూప్స్ ఫ్లైట్ ఎక్కకముందే తాలిబాన్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని ఆక్యుపై చేస్తుంది అనమాట. అంతకుముందు కూడా 40-50% ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ కంట్రోల్లోనే ఉంచుకుంది. అసలు రష్యా ఎందుకు తాలిబాన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేస్తుంది, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇంతవరకు ఏ దేశం కూడా తాలిబాన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు, కానీ రష్యా ఎందుకు చేయాల్సి వచ్చిందని దాని మీద చాలా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం ఈ కౌంటర్ టెర్రరిజం మెకానిజం కోసం రష్యా చేసిందా, లేదా డ్రగ్ కార్టెల్స్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ ఈ ప్రాంతంలో డ్రగ్ కార్టెల్స్ ఎక్కువ అనమాట, దాన్ని ఆప్టాన్ చేసిందా అంటే వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ప్రపంచ రాజకీయాల్లో ఆఫ్ఘనిస్తాన్ అనేది చాలా కీలకం. దాని యొక్క లొకేషన్, ద స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, వ్యూహాత్మకంగా ఉన్న దాని యొక్క లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మొత్తం ఈ ప్రాంతంలో అంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది వెస్ట్ ఏషియాకి గేట్వే లాంటిది అనమాట. ఈ ప్రాంతంలో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి, ముఖ్యంగా జియో పొలిటికల్గా ఈ ప్రాంతం చాలా వాలటైల్గా ఉంది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్లో రిసోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం కొన్ని మైనింగ్ లీజెస్ కూడా చైనాకి ఇచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రష్యా ఇప్పుడు తనెందుకు తగ్గాలని చెప్పి అఫీషియల్గా డిక్లేర్ చేసేస్తుంది అనమాట. నేను తాలిబాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేస్తున్నానని, అఫీషియల్గా వాళ్ళ అంబాసిడర్ క్రెడెన్షియల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి అఫీషియల్గానే తాలిబాన్ పంపించిన అంబాసిడర్ను రికగ్నైజ్ చేసేసింది రష్యా అనమాట. సో జూలై 3, 2025 ఈ రోజున రష్యా అఫీషియల్గా ఫస్ట్ కంట్రీ అనమాట తాలిబాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేయడం. సో ఈ దిశగా బైలేటరల్ కోఆపరేషన్ ఆఫ్ఘనిస్తాన్కి రష్యాకి ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా అనేక అంశాల్లో ద్వైపాక్షికంగా సహకారం పెరుగుద్దని కూడా అంచనా వేస్తున్నారనమాట. తాలిబాన్ ప్రభుత్వం దీనిపైన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. ఇది అందరికి ఎగ్జాంపుల్, మమ్మల్ని కూడా రికగ్నైజ్ చేయొచ్చు, మేము అందరితో సమానమే అని చెప్పడానికి రష్యా ఇప్పుడు చేసిన ఈ ప్రయత్నం అందరికీ ఎగ్జాంపుల్. ఇది మా మేజర్ డిప్లొమాటిక్ విక్టరీ అని చెప్పి కూడా తాలిబాన్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉందో వాళ్ళు చెప్పారనమాట. అయితే తాలిబాన్ పరిపాలన మీద ప్రస్తుతం గత 4 సంవత్సరాల నుంచి తాలిబాన్ పరిపాలిస్తున్న విధానం మీద మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారి ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర ఈ మధ్య కాలంలో గత 40-50 సంవత్సరాలుగా ఏం జరిగిందో చూద్దాం. కోల్డ్ వార్ చివరిలో సోవియట్ రష్యా, అమెరికా ఇద్దరు కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ప్రాబల్యం కోసం ట్రై చేశారు. ఇన్ఫాక్ట్ 1979 నుంచి 1989 మధ్యలో సోవియట్ రష్యా అక్కడ పప్పెట్ గవర్నమెంట్ కూడా పెట్టిందనమాట. తర్వాత 1990-91 వచ్చేసరికి సోవియట్ రష్యా ట్రూప్స్ అక్కడి నుంచి విత్డ్రా అయిపోయినాయి. 1996 నుంచి 2001 వరకు కూడా తాలిబానే ఆ ప్రాంతాన్ని పరిపాలించింది ఆఫ్ఘనిస్తాన్లో. 2001 నుంచి 2021 వరకు కూడా నాటో దళాలు, ముఖ్యంగా అమెరికా ప్రెజెన్స్ అక్కడ ఉందన్నమాట. ఎప్పుడైతే 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ట్రూప్స్ విత్డ్రా అయిపోయాయో అప్పటి నుంచి కూడా తాలిబాన్ ప్రభుత్వం వచ్చిందనమాట. భారతదేశం ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు. మన ఎంబసీలో కూడా ఎక్కువ డిప్లొమాటిక్ స్టాఫ్ లేరు. టెక్నికల్ టీం మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఇండియన్ ఎంబసీలో పనిచేస్తుంది.